హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ లూసీని చూస్తాం. తనేమో తన బర్త్డే పార్టీకి వస్తూ ఉంటుంది. అప్పుడే తన హస్బెండ్ యొక్క గ్రాండ్ మా అంటుంది, హాన్ ఎందుకు రాలేదు? ఈరోజు నీ బర్త్డే పార్టీ కదా, అతని బర్త్డే పార్టీ రాకుండా నిన్న అబ్రాడ్ ఎందుకు వెళ్ళాడు అని అంటూ ఉంటుంది. లూసీ ఏమో, గ్రాండ్ మా నువ్వు కోపడకు, మేబీ అతను ఏదైనా కంపెనీ అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళాడు కావచ్చు అని అంటుంది. అప్పుడే హాన్ యొక్క సిస్టర్ అంటుంది, అయినా నా బ్రదర్ బర్త్డే పార్టీకి రాలేదు, కానీ తన ఫస్ట్ లవ్ బర్త్డే పార్టీకి వెళ్ళాడు, అందుకే ఈ బర్త్డే పార్టీకి అటెండ్ కాలేదు. అట్లీస్ట్ నీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి రాలేదు కదా, నీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. మా ఫ్యామిలీ యొక్క డాటర్ ఇల్లా అయినా కానీ నీకు ఎలాంటి యూజ్ లేదు అని అంటూ ఉంటుంది. లూసీకి చాలా కోపం వచ్చి, నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి రాకపోతే ఏంటి, నా కోసం ఇంత పెద్ద పార్టీని అరేంజ్ చేశాడు కదా అని, చూస్తుంటే నీకు జెలస్గా ఫీల్ అవుతున్నట్టుంది నా బర్త్డే పార్టీని చూస్తుంటే అనగానే, ఏంటి బ్రదర్ ఇక్కడికి రాలేదని, నువ్వు నాతో ఇలా మాట్లాడడానికి వీలు లేదు అని తన మీద తాగే డ్రింక్ పోస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ అమ్మాయి ఒక ఆర్ఫన్స్ అమ్మాయి, మనీ కోసం మ్యారేజ్ చేసుకుంది, అందుకే ఈ ఫ్యామిలీలో తినకెవరు వాల్యూ ఇవ్వకపోయినా తినిక్కడే మనీ కోసం ఉంటుంది అని అంటూ ఉంటారు. అప్పుడే గ్రాండ్ మా ఏమో హాన్ యొక్క సిస్టర్తో, నువ్వు సిస్టర్లతో ఇలానైనా మాట్లాడేది, నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు తనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు ఓకే, అట్లీస్ట్ నువ్వు మాట్లాడే మాటలకి వేరే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలుసుకో అని హాన్ యొక్క సిస్టర్తో అంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ యొక్క రిప్యుటేషన్కి సంబంధించింది అని అంటుంది. ఇమ్మీడియట్గా నువ్వు సిస్టర్లకి సారీ చెప్పు అనగానే, తనేమో, గ్రాండ్ మా నేను ఈ విలేజ్ అమ్మాయికి ఎవరైనా సారీ చెప్తారా, తినొక ఆర్ఫన్స్ అమ్మాయి అని అంటూ ఉంటుంది. లూసీకి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. లూసీ అంటుంది, సరే నువ్వు నాకు సారీ చెప్పాలనుకోవట్లేదు కదా, నెక్స్ట్ టైం నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు, లేకపోతే నేను ఊరుకోను అని అంటూ తన మీద కూడా డ్రింక్ పోస్తుంది. హాన్ యొక్క సిస్టర్ ఏమో అరుస్తూ, ఒకవేళ నా బ్రదర్ ఇక్కడికి వచ్చాడనుకో, నేను నీ గురించి ఎలా చెప్తానో చూడు అని అంటూ ఉంటుంది. లూసీ ఏమో, నీ బ్రదర్కి టైం ఎక్కడుంది, తన ఫస్ట్ లవ్ దగ్గరికి వెళ్ళాడని నువ్వే చెప్పావు కదా, మరి ఇక్కడికి ఎందుకు వస్తాడు అని లూసీ అంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అనగానే, హాన్ని చూసి లూసీ ఏమో షాక్ అవుతుంది. లూసీ అనుకుంటుంది, ఇక్కడ జరిగిన గొడవ అంతా చెప్పొద్దు అని, ఏం లేదు, నేను మీ సిస్టర్స్తో జోక్స్ వేసుకుంటున్నాం అంతే అని అంటూ ఉంటుంది. హాన్ యొక్క సిస్టర్ ఏమో, బ్రదర్ చూసావా తన డ్రెస్ ఎలా ఖరాబ్ చేసిందో అని చూపిస్తూ ఉంటుంది. హాన్ ఇమీడియట్గా తన కోట్ విప్పి లూసీకి డ్రెస్ కవర్ చేస్తాడు. లూసీ అనుకుంటుంది, ఎంత కేరింగ్గా చూసుకుంటే ఏంటి, తన ఫస్ట్ లవ్ అంటేనే అతనికి చాలా ఇష్టం అని అనుకుంటూ ఉంటుంది. లూసీ అడుగుతుంది, ఈరోజు నా బర్త్డే పార్టీ కదా, నువ్వు నా కోసం ఏం గిఫ్ట్ తెచ్చావని, ఒకవేళ తేకపోయినా ఏం లేదు, నాకు మనీ ట్రాన్స్ఫర్ చేయు అంటే తను అంటూ ఉంటాడు, నేను నీకు మనీ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తానులే అనగానే, అప్పుడే గ్రాండ్ మా అంటుంది, ఈరోజు నీ వైఫ్ యొక్క బర్త్డే కదా, నీకు అట్లీస్ట్ తనకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని కూడా తెలియదా అని అరుస్తూ ఉంటుంది. లూసీ ఏమో, గ్రాండ్ మా నువ్వు కోపడకు, అతనికి ఇక్కడికి రావడమే నాకు ఒక పెద్ద గిఫ్ట్ అని అంటూ ఉంటుంది. హాన్ ఏమో, నాకు కొంచెం వర్క్ ఉంది అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, లూసీ కూడా హాన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. అప్పుడే హాన్ అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు మా గ్రాండ్ మాని 2 ఇయర్స్లో చాలా ఇంప్రెస్ చేసావు అనుకుంటా, తను నీ సైడ్ మాట్లాడుతుంది అనగానే, అప్పుడే లూసీ అంటుంది, హస్బెండ్ నువ్వు నాకు 500 ఇవ్వాలి అంటుంది, ఎందుకంటే నీ సిస్టర్ నా మీద డ్రింక్ పోసింది, సో అట్లీస్ట్ అసలు ఒరిజినల్ ప్రైస్ అయితే 1000, కానీ నేను కూడా దాని మీద రిటర్న్ వస్తాను కాబట్టి నీకు 50% డిస్కౌంట్ ఇస్తున్నాను అని అంటుంది. అప్పుడు హాన్ అంటూ ఉంటాడు, నేనేం చెప్తున్నాను నువ్వేం చెప్తున్నావు అనగానే, ఇది ఒక ఇంజరీ, అలాగే మన కాంట్రాక్ట్లో ఒకవేళ నీ సిస్టర్ నా మీద ఏమైనా హెరాస్ చేసినా కానీ నేను సైలెంట్గా ఉండాలని అస్సలు లేదు కదా, అందుకే అని అంటూ ఉంటుంది. అప్పుడే హాన్ యొక్క అసిస్టెంట్ రాగానే తనకి ఇమీడియట్గా 500 ట్రాన్స్ఫర్ చేయమని హాన్ అంటాడు. సో తను అంటుంది, సారీ 500 వద్దు, నా లక్కీ నెంబర్ 666 ట్రాన్స్ఫర్ చేయు అనగానే, అసిస్టెంట్ ఏమో మనీ ట్రాన్స్ఫర్ చేసి తనకు చూపిస్తాడు. సో తనేమో ఆ మనీ చూసి చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అసిస్టెంట్ అడుగుతాడు, బాస్ మీరు తనకి అబ్రాడ్ నుంచి నిన్న చాలా గిఫ్ట్ తీసుకొని వచ్చారు కదా, మరి వాటి గురించి ఏంటి అనగానే, హాన్ చాలా కోపంగా ఉంటాడు కాబట్టి నువ్వే రేపు మార్నింగ్ వెళ్ళి తనకి ఇచ్చేసేయి అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అసిస్టెంట్ లూసీ వాళ్ళ రూమ్కి వెళ్తాడు. అలాగే తన కోసం గిఫ్ట్స్ తీసుకొని వస్తాడు. అవన్నీ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు, బాస్ నీకోసం స్పెషల్గా అబ్రాడ్లో అన్ని గిఫ్ట్స్ తీసుకొని వచ్చాడు అనగానే, తను అంటూ ఉంటుంది, బాస్ ఎంత మంచోడు, తన ఎంప్లాయీస్ కోసం ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అనగానే, అసిస్టెంట్ అంటాడు, మీరు ఎలాగో బాస్ యొక్క వైఫే కదా, ఈ బర్త్డేకి ఇవ్వరా అనగానే, అప్పుడే తను అంటూ ఉంటుంది, మా ఇద్దరికి ఎలా మ్యారేజ్ అయిందో నీకు తెలుసు కదా, హాన్ యొక్క ఫ్యామిలీ హాన్ని మ్యారేజ్ చేసుకోవడానికి నాకు మంత్లీ 2 మిలియన్స్ ఇచ్చింది, అందుకే నాకు ఇది మ్యారేజ్ లాగా కాకుండా జాబ్ లాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, ఈరోజు గ్రాండ్ మా మిమ్మల్ని డిన్నర్కి రమ్మంది అనగానే, ఓ
చైర్మన్ ఆర్డర్ వేసాడు ఆ మీటింగ్కి. సరే నేను రెడీ అయ్యి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళందరూ కలిసి డిన్నర్కి వెళ్తారు. అప్పుడే గ్రాండ్ మా అంటుంది, నువ్వు అలాగే హాన్ సపరేట్గా రూమ్లో పడుకుంటున్నారా అనగానే, ఎందుకంటే నాకు హౌస్ కీపర్ చెప్పింది అని అంటుంది. అప్పుడే లూసీ ఏమో హాన్ని చూస్తుంది. ఏంటి హాన్ ఇంత సైలెంట్గా ఉన్నాడు అంటే నన్నే ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాడా అని. లేదు గ్రాండ్మా, హాన్కి చిన్న హెల్త్ ఇష్యూ ఉంది, అందుకే మేము సపరేట్గా పడుకుంటున్నాం అని అంటూ ఉంటుంది. అనగానే హాన్ ఏమో షాక్ అవుతాడు. సో తను అంటూ ఉంటుంది, హస్బెండ్ నేను చెప్పింది కరెక్టే కదా అనగానే హాన్ కూడా హా అంటాడు. హాన్ అలాగే లూసీ ఏమో ఒక ప్లేస్లో కూర్చొని ఉంటారు. అప్పుడే హౌస్ కీపర్ వచ్చి తన కోసం మెడికల్ సూప్ని తీసుకొని వస్తాడు. అలాగే తను అంటూ ఉంటాడు, నువ్వు నా ముందే ఇది తాగాలి, ఎందుకంటే గ్రాండ్మా ఆర్డర్ వేసింది, అలా అయితేనే గ్రాండ్మా నమ్ముతుంది అనగానే పాపం చాలా కష్టంగా హాన్ ఆ సూప్ తాగాల్సి వస్తుంది. అది చూసి లూసీ ఏమో నవ్వుతూ ఉంటుంది. హౌస్ కీపర్ అక్కడి నుంచి వెళ్ళగానే ఇమ్మీడియట్గా హాన్ ఏమో తన మీదకి దగ్గరికి వచ్చి, ఏంటి నా హెల్త్ బాగాలేదన్నావు కదా, నేను ప్రూవ్ చేయాలా నేనేంటో అనగానే అప్పుడే తను స్టాప్ చేసి, ఒకవేళ నువ్వు నా మీద హ్యాండ్ వేయాలన్నా నాకు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటుంది. హాన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది క్యూఆర్ కోడ్ చూడగానే. నువ్వు ఇలాంటి గోల్డ్ డిగ్గర్ అని నాకు అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో సరే సరే వెళ్ళు, నేను నిద్రపోతున్నానికి వెళ్తున్నాను అని లూసీ అంటుంది. కానీ తన ఆపోజిట్లో కూర్చుంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది, నీ హస్బెండ్ వేరే ఇంటర్నెట్ సెలబ్రిటీతో కలవడానికి వెళ్తున్నానని రూమర్స్ వచ్చాయని మెసేజ్ చూస్తుంది. ఆ మెసేజ్ చూసి అనుకుంటూ ఉంటుంది, తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. హాన్కి ప్రపోజ్ చేయడానికి 1 ఇయర్ నుంచి తనని చేస్తూనే ఉంది. ఫైనల్గా 1 డే వచ్చింది తనకి ప్రపోజ్ చేయబోతున్నానని ఫ్లవర్ బొకే తీసుకొని వెళ్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తన దగ్గరికి వెళ్ళగానే హాన్ యొక్క ఫ్రెండ్, ఏంటి తిని గర్ల్ ఫ్రెండ్ అనగానే హాన్ అంటాడు, తన గర్ల్ ఫ్రెండ్ కాదు, అసలే కానే కాదు అని అంటాడు. అప్పుడే లూసీని తనని గట్టిగా హాన్ పట్టుకొని రూమ్కి లాక్కొస్తాడు. లూసీకి చాలా కోపం వచ్చి తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేని పడేసి, నేను 1 ఇయర్ నుంచి నేను చేస్తున్నాను, నేను నీకు బోర్ కొట్టేసానా అని, ఎలాగో మన ఇద్దరి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మన ఇద్దరం వేరు వేరు రూట్లో వెళ్ళిపోదాం, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే హాన్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని గట్టిగా తనకి కిస్ చేస్తూ ఉంటాడు. తను అంటుంది, నాకు చెప్పలేదు మీ గ్రాండ్మా నువ్వు ఇలాంటి అబ్బాయివని అనగానే, ఏంటి మా గ్రాండ్మాని ముందే నువ్వు మీట్ అయ్యావా అని హాన్ అడుగుతాడు. హా మీట్ అయ్యాను అని అంటుంది. ఒకవేళ మన ఇద్దరి మ్యారేజ్ అయితే మీ డాడీ యొక్క ఇన్హెరిటెన్స్కి నేను హెల్ప్ చేస్తాను కదా, అందుకే అనగానే హాన్కి చాలా కోపం వచ్చి, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపో అని అంటాడు. తనేమో అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే తను అనుకుంటూ ఉంటుంది, నువ్వు నన్ను ఇంతగా హేట్ చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో లూసీ ఏమో హాన్ యొక్క కంపెనీకి వెళ్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ ఏమో తనను డ్రాప్ చేయడానికి వచ్చి, నిజంగా నేను నీతో పాటు రావద్దా అని అడుగుతుంది. నువ్వు నీ హస్బెండ్ని వేరే పర్సన్తో చీట్ చేస్తుంటే చూడడానికి పట్టుకోవడానికి వెళ్తున్నావు, సో నీతో పాటు ఎవరో ఒకరు ఉండాలి కదా అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది, అలా ఏం కాదు, ఒకవేళ నా హస్బెండ్ వేరే అమ్మాయితో చీట్ చేస్తున్నాడు అనుకో, నేను దాని దగ్గర నుంచి ఎక్కువ మనీని అడగొచ్చు కదా, అప్పుడు ఎక్కువ మనీని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఆ సీక్రెట్ని జాగ్రత్తగా ఉంచి అని చెప్తూ ఉంటుంది. లూసీ ఏమో సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని తనని పంపించేస్తుంది. లూసీ ఏమో కంపెనీకి రాగానే అప్పుడే హాన్ యొక్క ఫ్రెండ్ ఉంటాడు. సిస్టర్ ఇల్లా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. సో తను అంటూ ఉంటుంది, నా హస్బెండ్ నన్ను చీట్ చేస్తున్నాడు కాబట్టి పట్టుకోవడానికి వచ్చాను అనగానే తను అంటూ ఉంటాడు, హాన్ అలాంటోడు కాదు సిస్టర్ ఇలా, నువ్వు తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు, అతను ఎలాంటి తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, నేను జస్ట్ జోక్ చేశాను, ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు కంపెనీ లోపలికి వస్తావు కదా, సో నువ్వు నన్ను సిస్టర్ ఇలా అని పిలవని అంటుంది. లూసీ ఏమో హాన్ యొక్క ఫ్రెండ్తో లోపలికి వెళ్ళగానే అక్కడ ఇంటర్నెట్ సెలబ్రిటీ జో ఉంటుంది. జో ఏమో మోడల్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. సడన్గా లూసీని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. హాన్ యొక్క ఫ్రెండ్ అంటాడు, ఏంటి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడుగుతూ ఉంటాడు. జూహీ అంటూ ఉంటుంది, మేమిద్దరం హై స్కూల్ క్లాస్మేట్స్, సో తన బాయ్ ఫ్రెండ్ని చేసింది అని చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఎలాగో నువ్వు నా బాయ్ ఫ్రెండ్ నా టైంలో తీసుకున్నావు, కానీ నీకు ఇక్కడ మోడల్గా వర్క్ కావాలంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను, ఎందుకంటే హాన్తో నాకు మంచి కనెక్షన్ ఉంది అని అంటూ ఉంటుంది. అలా చెప్పి హాన్ అడుగుతూ ఉంటుంది, నేను బాగానే చెప్పాను కదా అనగానే. సో ఇమ్మీడియట్గా లూసీ ఏమో హాన్ దగ్గరికి వచ్చి, ఏంటి చూస్తుంటే నీకు మంచి రిలేషనే ఉందనుకుంటా, బయట రూమర్స్ కూడా చాలా వస్తున్నాయి అనగానే, నువ్వు ఇలానే చేసావనుకో ఈరోజు నైట్ నేను బెడ్ దగ్గరికి రానివ్వను అని అంటుంది. సో ఇమ్మీడియట్గా హాన్ ఏమో తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన చేతిలో ఉన్న రింగ్ని తొడుగుతూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడే జో అంటుంది,
సారీ, ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. తను నిజంగానే నా బాయ్ ఫ్రెండ్‌ని తీసుకుంది. దీనివల్ల మీరు నన్ను జాబ్‌లో నుంచి తీసేయొద్దు అనగానే హాన్ అడుగుతూ ఉంటాడు. నిజంగా ఇదంతా నిజమేనా అని అడుగుతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, నేను అందరి ముందు చెప్పను. సింగిల్‌గా చెప్తాను అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, హాన్ మళ్ళీ అడిగేసరికి అయన్నీ ఓల్డ్ డేస్. సో, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్ ఏమో అసిస్టెంట్‌కి ఆర్డర్ ఏస్తాడు. అసలేం జరిగిందో కనుక్కోమని ఆ టైంలో. హాన్ యొక్క ఫ్రెండ్ ఏమో ఎంక్వైరీ చేసి హాన్‌కి చెప్తూ ఉంటాడు. జో యొక్క బాయ్ ఫ్రెండే లూసీ మీద ఇంట్రెస్ట్ రావడం వల్ల తనకి సీక్రెట్‌గా లెటర్స్ పంపించాడని. జోకి ఈ విషయం తెలిసి ఇమ్మీడియేట్‌గా తన మీద రివెంజ్ తీసుకుంది. అలాగే తనతో కొంతమంది బాయ్స్‌ని కలిపి తనని హెరాస్ చేయడానికి ట్రై చేసింది అనగానే ఆ విషయం విని చాలా కోపం వస్తూ ఉంటుంది. సో, "నువ్వు వాళ్ళందరిని చూసుకో" అని హాన్ తన ఫ్రెండ్‌కి చెప్తాడు. అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, "నువ్వు సిస్టర్ ఇల్లాకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నువ్వు పబ్‌కి వచ్చింది అమ్మాయిల్ని పికప్ చేసుకోవడానికి కాదు" అని. అనగానే తను అంటూ ఉంటాడు, "నీకు తెలుసు కదా నేను ఇక్కడికే ఎందుకొచ్చానో" అనగానే, "నాకు తెలుసు. కానీ నువ్వు సిస్టర్ ఇల్లాకి కూడా చెప్పాలి" అని అంటూ ఉంటాడు. ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతూ, "నేను దీని గురించి అంతగా ఆలోచించొద్దు. ఎందుకంటే అతని మనసులో ఆల్రెడీ తన ఫస్ట్ లవ్ మాత్రమే ఉంది" అని అనుకుంటూ ఉంటుంది. "నేను ఓన్లీ ఎంప్లాయ్‌ని మాత్రమే. నా పొజిషన్‌ని నేను గుర్తుపట్టుకోవాలి" అని అనుకుంటుంది. అప్పుడే తనకి తన సిస్టర్ నుంచి కాల్ వస్తుంది. సో, లూసీ అడుగుతుంది, "ఏంటి నువ్వు స్కూల్‌కి వెళ్ళలేదా?" అని అడుగుతుంది. వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటుంది, "మన హౌస్ ప్లేస్‌ని ఎవరో కబ్జా చేశారు. 3 డేస్‌లో వాళ్ళు మనకి టైమ్ ఇచ్చారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని" అనగానే తను ఇమ్మీడియేట్‌గా, "సరే నువ్వు టెన్షన్ పడకు. ఆ విషయం నేను చూసుకుంటాను" అని చెప్తూ ఉంటుంది. సో, లూసీ ఏమో గ్రాండ్‌మా దగ్గరికి వెళ్ళి గ్రాండ్‌మాతో చెప్తూ ఉంటుంది, "మా డాడీ, మమ్మీ చనిపోయాక ఆ ప్లేస్ మా కోసం ఉంచారు. సో, అది వాళ్ళ జ్ఞాపకార్థంగా మేము ఉంచుకుంటున్నాం. ప్లేస్‌ని సేవ్ చేయడానికి మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి" అని అడుగుతుంది. గ్రాండ్‌మా ఏమో హౌస్ కీపర్‌కి చెప్పి ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్‌ని తీసుకొస్తుంది. అలాగే గ్రాండ్‌మా అంటుంది, "నాకు తెలుసు ఈ ల్యాండ్ మీకు చాలా ఇంపార్టెంట్ అని. కానీ ల్యాండ్ ఫ్యామిలీ తీసుకుంది. సో, వాళ్ళ దగ్గర నుంచి మనం రివెంజ్ తీసుకోలేము. సో, ప్లీజ్ ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను" అని అంటుంది. అప్పుడే హాన్ వాళ్ళ సిస్టర్ అంటుంది, "మేబీ తన ల్యాండ్‌ని రెస్టారెంట్ కట్టాలని తీసుకుంది కావచ్చు. అలాగే అందుకే ఈ ల్యాండ్ తీసుకుంది కావచ్చు. ఫ్యామిలీ యొక్క డాటర్‌లా అయినా కానీ నీకెలాంటి యూజ్ లేకుండా అయిపోయింది. నీకు ఏ విషయంలోనూ సపోర్ట్ రాట్లేదు" అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. గ్రాండ్‌మా ఏమో, "నువ్వు సైలెంట్‌గా ఉండు" అని లూసీ అనగానే లూసీ అంటుంది, "ఏం పర్వాలేదు గ్రాండ్‌మా. నాకు ఆల్రెడీ తెలుసు నేను ఈ ల్యాండ్‌ని సేవ్ చేయలేనని" అంటూ ఉంటుంది. గ్రాండ్‌మా అంటుంది, "సరే దీని బదులు నీకు వేరే ల్యాండ్ ఇస్తాను" అంటే అప్పుడే, "లేదు గ్రాండ్‌మా, నాకు ఇప్పుడు ల్యాండ్ అవసరం లేదు. కానీ నాకు 1 డే పర్మిషన్ ఇవ్వవా? నేను నా ల్యాండ్‌ని చూసుకొనొస్తాను" అనగానే గ్రాండ్‌మా ఏమో ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్‌లో జియా ఏమో తన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి సాడ్‌గా, అప్సెట్‌లో చూస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి హాన్ వచ్చి, "నువ్విక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను హౌస్‌కి తీసుకెళ్తాను" అని అంటూ ఉంటాడు. "లేదు, ఈరోజు నేను గ్రాండ్‌మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాను. ఈరోజు రాను" అనగానే తనేమో, "నువ్వెందుకు అలా అంటున్నావంటే నేనొక మంచి ఎంప్లాయీనని నాకు తెలుసు. కానీ అంత మాత్రాన నువ్వు నన్నంత కేరింగ్‌గా చూడాల్సిన అవసరం లేదు" అని అంటుంది. సో, తను అంటూ ఉంటాడు, "అయినా నువ్వు నాకెందుకు ఈ విషయంలో చెప్పలేదు? నీ హౌస్ డాక్యుమెంట్స్ గురించి, ఈ ల్యాండ్ ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేయననుకున్నావా? నేను నీ హస్బెండ్‌ని. ఏంటి నేనంత పూర్‌గా కనిపిస్తున్నానా? లేదా నాకంత కెపాసిటీ లేదా?" అని కాంట్రాక్ట్ పేపర్ ఇస్తాడు. అది చూడగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "నువ్వెంత మంచోడివి, నా కోసం ఇంత చేశావా?" అని అడుగుతుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, "హస్బెండ్ నువ్వు నా కోసం ఇంతగా చేశావా" అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. "నువ్వెంత మంచివాడివి" అని. సో, తనంటాడు, "మనిద్దరి మ్యారేజ్ అయింది కదా! నీకు ఇంత చిన్న హెల్ప్ కూడా చేయకపోతే ఎలా? ఇది నా రెస్పాన్సిబిలిటీ" అని అంటాడు. సో, తనేమో, "సరే హస్బెండ్ మనం ఇంటికి వెళ్దామా" అని చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తూ ఉంటారు. అలాగే తను ఇంటికి వచ్చాక, హౌస్‌కి వచ్చాక, "అరే! హాన్ నాకు ఇంతగా హెల్ప్ చేశాడు కదా! అట్‌లీస్ట్ అతనికి ఫ్రూట్స్ అయినా తినిపిస్తాను" అని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే హౌస్ కీపర్ ఏమో, "హాన్ ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడడు" అని అంటూ ఉంటాడు. కానీ తను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. సో, హాన్ ఏమో ల్యాండ్ దగ్గర ప్రేమగా మాట్లాడుతూ తన జాకెట్ విప్పి ల్యాండ్‌కి కప్పుతూ ఉంటాడు. సో, లూసీ ఏమో అది చూసి ఇమ్మీడియేట్‌గా తన హ్యాండ్‌లో ఉన్న ఫ్రూట్స్ కింద పడేస్తుంది. తను అనుకుంటూ ఉంటుంది, హాన్‌కి తన ఫస్ట్ లవ్ అంటేనే ఇష్టం. ఇన్ని ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. కానీ తన ఫస్ట్ లవ్ అంటేనే తనకిష్టమని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ పగిలిన గ్లాస్ సౌండ్ విని హాన్ ఏమో లూసీ దగ్గరికి వస్తాడు. "నీకేం కాలేదు కదా" అని అంటాడు. సో, తనంటుంది, "నాకేం కాలేదు. నువ్వు నీ ఎంప్లాయీ గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి నీ ఫస్ట్ లవ్‌ని చూసుకో" అని అంటుంది. అప్పుడే ల్యాండ్‌ని కావాలని తన కోట్‌ని కింద పడేస్తుంది. ఎందుకంటే హాన్ తన దగ్గరికి రావాలని. హాన్ ఏమో అది చూసి ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి,
నీకు ఇప్పుడే సర్జరీ అవ్వబోతుంది కదా! సో, నువ్వు జాగ్రత్తగా ఉండు. లేకపోతే నీకు కోల్డ్ అవుతుంది అని అంటాడు. లూసీ ఏమో అది చూసి జెలస్‌గా ఫీల్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే మనసులో అనుకుంటుంది. నేను నా ప్లేస్‌ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటుంది. అప్పుడే అక్కడికి హౌస్ కీపర్ వచ్చి ఓల్డ్ లేడీ మిమ్మల్ని పిలిచింది. నాతో పాటు రాండి అనగానే తనేమో వెళ్తూ ఉంటుంది. హాన్ కూడా తన వెనకాల వెళ్ళబోతూ ఉంటే లాన్ అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నా దగ్గర ఉండవా అంటే నీకు ఆపరేషన్ జరగబోతుంది కదా! నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను అసిస్టెంట్‌ని పంపిస్తాను. నిన్ను కేరింగ్‌గా చూసుకోవడానికి అని అంటాడు. ఇక్కడేమో హౌస్ కీపర్ గ్రాండ్‌మా నిన్ను పిలవలేదు. నేను జస్ట్ అబద్ధం చెప్పాను అనగానే తను అంటూ ఉంటుంది. నేను దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నాకు నాకు బాగా గుర్తుంది నా ఐడెంటిటీ ఏంటో అని అంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో గ్రాండ్‌మా అలాగే హాన్ మాట్లాడుకుంటే వింటుంది. సో, గ్రాండ్‌మా అంటుంది, ఇప్పుడు ల్యాన్ యొక్క కాల్ సెట్ అవ్వగానే వాళ్ళ ఫ్యామిలీకెళ్ళి మనం మ్యారేజ్ గురించి మాట్లాడదాం అంటే తను అంటూ ఉంటాడు. గ్రాండ్‌మా వాళ్ళ ఫ్యామిలీ చాలా క్రూయల్ ఫ్యామిలీ కదా! సో, తనని ఇన్వాల్వ్ చేయొద్దు అనగానే గ్రాండ్‌మా ఏమో అన్నట్టు చెప్తూ ఉంటుంది. లూసీ ఏమో అదంతా చూసి అయినా ల్యాన్ ప్లేస్‌లో నన్ను రీప్లేస్‌మెంట్ చేసి మ్యారేజ్ చేశారు. ఎలాగో తొందరలోనే మేము డైవర్స్ ఇవ్వబోతున్నాం కదా! అని అనుకుంటూ ఉంటుంది. హానేమో లూసీ రూమ్ దగ్గరికి వెళ్ళగానే హౌస్ కీపర్ చెప్తుంది, మ్యామ్ పడుకుంది. సో, మీరు గెస్ట్ రూమ్‌లో పడుకోమంది ఈరోజు అనగానే తను గెస్ట్ రూమ్‌కి వెళ్తాడు. సో, మార్నింగ్ లేవగానే హౌస్ కీపర్ వచ్చి చెప్తూ ఉంటుంది. నైట్ మీరు అలా ఎందుకు చేశారు? సార్ గెస్ట్ రూమ్‌లో పడుకున్నాడు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ బావుండాలి కదా! అని అంటూ ఉంటుంది. అప్పుడే లూసీ అంటుంది, నీకు తెలుసా? ఇది కూడా ఒక జాబ్ లాంటిదే. నేను మంత్లీ 2 మిలియన్స్ తీసుకుంటాను. నువ్వేమో తక్కువ అమౌంట్ తీసుకుంటావు అంతే. కానీ నా జాబ్ చాలా క్రిటికల్ పొజిషన్ అని చెప్తూ ఉంటుంది. హౌస్ కీపింగ్ ఏమో బయటికి రాగానే తను ఒక డాగ్ కనిపిస్తుంది. ఆ డాగ్‌ని చూసి ఏంటి లాన్ ఈ డాగ్‌ని మళ్ళీ రిటర్న్ పంపించింది. మళ్ళీ మా సార్‌ని పటాయించాలని చూస్తుందా? మా మ్యామ్ అలాగే సార్ యొక్క రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయాలనుకుంటుందా? తినింకా సార్ వెనకాల పడుతుంది. తనకి గట్టిగా బుద్ధి చెప్తాను అనుకుంటుంది. హానేమో గెస్ట్ రూమ్‌కి రాగానే డాగ్ ఏమో మొత్తం రూమ్‌ని పాడు చేస్తుంది. అప్పుడే హౌస్ కీపర్ అంటుంది, సార్ ఈ రూమ్ క్లీన్ చేయడానికి నాకు 1 డే పడుతుంది. ఈరోజు మీరు మ్యామ్ యొక్క రూమ్‌లో పడుకోండి అనగానే హాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూసీ ఏమో గేమ్ ఆడుతూ ఉంటుంది. సో, లోపలికి హౌస్ కీపరే వచ్చింది అనుకోని ఈరోజు డాగ్‌తో గేమ్ ఆడి చాలా అలసిపోయాను. సో, నువ్వు నాకొచ్చి మసాజ్ చెయ్యి అనగానే హాన్ తనకి మసాజ్ చేస్తూ ఉంటాడు. సో, తనంటుంది, ఏంటి ఈరోజు నీ స్కిల్స్ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయని వెనక్కి తిరిగి చూసేసరికి సడెన్‌గా హాన్‌ని చూసి షాక్ అవుతుంది. దూరం వెళ్ళి నువ్విక్కడేం చేస్తున్నావంటే, ఏం లేదు డాగ్ నా రూమ్‌ని ఖరాబ్ చేసింది. అందుకే నేను ఇక్కడే పడుకుంటాను అని అంటాడు. లూసీకి చాలా కోపమొస్తూ తన ఫస్ట్ లవ్‌లో వదిలేసి నా దగ్గరకొచ్చి పడుకుంటున్నాడు అని, సరే నువ్వు నా దగ్గరికి రావాలని కూడా ఆలోచించకు అని పడుకుంటుంది. తను పడుకోగానే తనని అలానే చూస్తూ తన ఫోర్‌హెడ్ మీద కిస్ చేసి పడుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో హాన్ వాళ్ళ సిస్టర్ ఏమో ల్యాన్ దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు మా అన్నయ్య యొక్క ఫస్ట్ లవ్ నువ్వే అని. కానీ లూసీ అంటే నాకు అస్సలు నచ్చదు. తను మా డాటర్ ఇలా అయింది మా ఫ్యామిలీకి. సో, నువ్వెలాగైనా నీ ఆపరేషన్ అవ్వగానే మా అన్నయ్యకి నీకు మ్యారేజ్ అవ్వాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అనగానే లూసీ అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ ల్యాన్ అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ లూసీ తన ప్లేస్ నుంచి వెళ్ళకపోయినా కానీ నేను ఎలాగైనా తన ప్లేస్‌లో నుంచి తప్పించేసి హాన్‌ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక్కడేమో హాన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండొచ్చి కొంచెం ప్రాజెక్ట్ గురించి చెప్తూ ఉంటాడు. హాన్ ఏమో జియా గురించి తలుచుకుంటూ స్మైల్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే జియా కాల్ చేసి నాకు కొన్ని డేస్ లీవ్ కావాలి. నేను సిటీకి దూరంగా వెళ్తున్నాను అనగానే తను కూడా ఓకే అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో హాన్‌ని చూస్తూ వావ్! ఇతను ఫస్ట్ టైమ్ ఇంతగా స్మైల్ ఇస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. తనేమో ఏంటి నువ్వు నన్నే చూస్తున్నావు కంటిన్యూ చెయ్యి అని అంటూ ఉంటాడు. లూసీని పికప్ చేసుకోవడానికి తన ఫ్రెండ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన లెగ్‌కున్న దెబ్బ చూసి ఏమైంది? నీకు ఏం జరిగింది అంటే డాగ్ నన్ను బైట్ చేసింది అంటే సరే మనం ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుందామా? నువ్వే ఇంజెక్షన్ వేసుకో. లేకపోతే నీకు ప్రాబ్లమ్ అవుతుంది అంటే, లేదు లేదు ఫ్లైట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. మనీ వేస్ట్ అవుతాయి కదా! అని అంటుంది. సో, వాళ్ళ ఫ్రెండ్‌కి చాలా కోపమొచ్చి, అసలు డాగ్ యొక్క ఓనర్ ఎవరు? కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోరా అని అంటూ ఉంటుంది. తనేమో కార్‌లో కూర్చోగానే అప్పుడే హాన్ ఫోటో పంపిస్తాడు. ఏంటి నువ్వు డాగ్‌ని తంతున్నావా? అనగానే తన లెగ్‌కున్న ఫోటో పంపించి, చూసావా ఆ డాగ్ నన్ను ఎలా బైట్ చేసిందో అనగానే తనకి చాలా కోపమొస్తుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నీకే కదా డాగ్ బైటేసింది. కానీ మళ్ళీ తను నిన్ను క్వెషన్ ఏస్తున్నాడు. అసలు అతను కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా అని అంటూ ఉంటుంది. సో, వాళ్ళేమో ఈవినింగ్ హౌస్‌కి రాగానే ఆల్రెడీ తన హస్బెండ్ కార్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు.
సో లూసీనేమో ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే, "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది. "నీకు చాలా వర్క్ ఉంది" అంటే, "నాకు వర్క్ కంటే నా వైఫే చాలా ఇంపార్టెంట్" అని అంటూ ఉంటాడు. సో తన్ని కార్‌లో కూర్చోబెట్టగానే వాళ్ళ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్‌లీస్ట్ ఇప్పటికైనా రెస్పాన్సిబుల్ తీసుకున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లూసీ ఏమో అతని మీద చాలా కోపంగా ఉండేసరికి, "ఏంటి నువ్వింతగా కోపంగా ఉన్నావు? నేను నీకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నాకస్సలు తెలియదు డాగ్ నేను కార్చిందని. అందుకే ఇలా చేశాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో" అని అంటూ ఉంటాడు. లూసీ అంటుంది, "నాకు దెబ్బ తగిలింది కదా! ఒక ఇంజరీ కాబట్టి మెంటల్ కంప్లెయింట్ చేశాను. నాకు మనీ ఇవ్వాలి" అనగానే తను కూడా సరే నేను నీకు మనీ ఇస్తాను అని అంటాడు. హాన్ ఏమో లూసీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగానే లూసీ ఏమో ఆ ఇంజెక్షన్ చూసి భయపడుతూ ఉంటే, "నేనున్నాను కదా! నువ్వెందుకు భయపడుతున్నావు? టెన్షన్ పడకు" అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "సరే నేను భయపడకుండా ఉండాలి అంటే నువ్వు నాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి" అనగానే తనేమో మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. లూసీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తను అంటూ ఉంటాడు, "నీ కాలికి ఇంకా దెబ్బ తగ్గలేదు కదా!" అని తననెత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో డాగ్‌ని తీసుకెళ్తుంటాడు. ఎందుకంటే డాగ్స్‌కి ఇంజెక్షన్ ఇచ్చి చంపడానికి. అప్పుడే లూసీ అంటుంది, "ఏం చేస్తున్నారు? ఆ డాగ్ కావాలని ఏం చేయలేదు కదా! అయినా డాగ్‌కి ఏమైనా చేసే ముందు డాగ్ యొక్క మమ్మీ పర్మిషన్ తీసుకోవాలి" అనగానే హాన్ అంటూ ఉంటాడు, "ఈ డాగ్ యొక్క మమ్మీ ఎవరు?" అని అడుగుతూ ఉంటే తను అనుకుంటుంది, "ఏంటి ఈ డాగ్ యొక్క మమ్మీ లాన్ అని తెలిసి కూడా కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా అంటే" అని అనుకుంటుంది. అప్పుడే హాన్ అంటాడు, "ఎవరైతే ఏంటి ఇది పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది రాంగ్ వర్క్ చేసింది కదా!" అనగానే లూసీ అంటుంది, "సరే ఈ రోజు నుంచి ఈ డాగ్‌ని నేను పెంచుకుంటాను" అని తీసుకుంటుంది. అలాగే డాగ్‌తో అంటుంది, "ఈ రోజు నుంచి నీ మమ్మీ నేను. అలాగే నీ నేమ్ హాన్" అంటుంది. హాన్ ఏమో అది విని, "ఏంటి నువ్వు నా నేమ్ పెట్టావంటే" సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన రూమ్‌కి వెళ్ళగానే అప్పుడే లాన్ నుంచి కాల్ చేస్తుంది. లాన్ ఏమో నిన్ను మీట్ అవ్వాలి అనగానే లూసీ తనని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అప్పుడే లూసీ అంటుంది, "నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పేసేయ్" అనగానే తన రియాలిటీ బయటకొచ్చి తను అంటూ ఉంటుంది, "నేను డాగ్‌ని పంపించాను. కానీ డాగ్ వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఇంకా డాగ్ వల్ల నన్ను బ్లాక్ చేసి నా నంబర్‌ని కూడా బ్లాక్ చేశాడు. ఇప్పుడు డాగ్‌తో నాకు ఎలాంటి అవసరం లేదు" అని అంటూ ఉంటే తను అంటుంది, "ఇప్పుడు నువ్వు డాగ్‌ని ఏమనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డాగ్ యొక్క ఓనర్ నేనని" అంటూ ఉంటుంది. ఒకవేళ నా కారు యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే నేనే హాన్ యొక్క వైఫ్ అయ్యేదాన్ని. సో, కానీ నువ్వు నా ప్లేస్‌లో అయ్యావనగానే తను అంటూ ఉంటుంది, "ఇప్పుడు ఎలాగో మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది కదా! ఒకవేళ నువ్వు మా ఇద్దరి మధ్యలో రావాలి అనుకుంటే నువ్వు మిస్టర్స్ అవ్వాలనుకుంటున్నావా?" అని అడుగుతుంది. అప్పుడే లాన్ అంటుంది, నీకు తెలుసు కదా! నేను తన ప్రాణాలు కాపాడబోయి నాకు యాక్సిడెంట్ అయింది. అందుకే నా లెగ్స్ పోయాయి. అప్పుడు మా ఫ్యామిలీ తనని రిజెక్ట్ చేసింది. కానీ చెప్పాలంటే నేను ఆ ప్లేస్‌లో నుంచి ఎలాగైనా తప్పిస్తాను అని అంటుంది. లూసీ ఏమో సరే చూసుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాన్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. లూసీ ఏమో కోపంగా హాన్ యొక్క కంపెనీకి వచ్చి తనకి ఇచ్చేస్తుంది. సో, తను అడుగుతూ ఉంటాడు, "నువ్విలా ఎందుకు చేస్తున్నావు?" అనగానే తను అంటూ ఉంటుంది, "నువ్వు నాతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నావా లేదా? లేదా నేను ఎవరినైనా చూసుకోనా?" అనగానే తనేమో ఇమ్మీడియేట్‌గా కిస్ చేసి అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే తన దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతూ ఉంటాడు, "లూసీ ఎప్పుడెళ్ళింది?" అంటే, "సిస్టర్ ఇలా కోపంగా వెళ్ళిపోయింది. చూస్తుంటే నిజంగానే నీకేదో హెల్త్ ఇష్యూ ఉందనుకుంటా" అని అంటూ ఉంటాడు. హాన్‌కేమో చాలా కోపం వచ్చి తన కాలుతో గట్టిగా తొక్కుతాడు. సో, హాన్‌ని మీట్ అవ్వడానికి లాన్ వస్తుంది. అలాగే లాన్ అంటుంది, "ఒకవేళ నా లెగ్ బావుంటే ఈరోజు మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యేది కదా!" అంటే తను అంటూ ఉంటాడు, "నీ లెగ్ బావున్నా కానీ నేను నిన్ను మ్యారేజ్ చేసుకోనని నీకు తెలుసు కదా!" అని అంటూ ఉంటాడు. అప్పుడే హాన్‌కి మెసేజ్ రాగానే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. లాన్‌కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. హాన్ ఏమో హౌస్‌కి రాగానే లూసీ ఏమో మోకాళ్ళ మీద కూర్చొని ఉంటుంది. అప్పుడే హౌస్ కీపర్ చెప్తాడు, "గ్రాండ్‌మా తినకి పనిష్మెంట్ ఇచ్చింది లోపలికి ఇన్వైట్ చేయకుండా" అనగానే తనేమో లోపలికి తీసుకువెళ్ళబోతూ ఉంటే తను అంటుంది, "గ్రాండ్‌మా పనిష్మెంట్ ఇచ్చింది కదా! వదిలేసేయ్" అని అంటుంది. "ఏంటి నేను నీ హస్బెండ్ అయ్యుండి నీకు ఈ మాత్రం కూడా ప్రొటెక్ట్ చేయలేనా?" అని అంటాడు. అలాగే గ్రాండ్‌మా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, "అసలు నువ్వు తనకి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చావంటే ఒకవేళ నేను పనిష్మెంట్ ఇవ్వకపోతే తనకి వేరే వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అందుకే తనని సేవ్ చేయడానికి ఇలా చేశాను" అని గ్రాండ్‌మా అంటుంది. అప్పుడే హాన్ అంటాడు, "మన ఫ్యామిలీ ఇంత పవర్‌ఫుల్ అయ్యి కదా! ఇంకా తన మీద ఎవరు హ్యాండ్ ఏస్తారు? అంత ధైర్యం ఎవరికుంది?" అనగానే నీ తప్పే. ఒకవేళ నువ్వు నీ డ్యాడీ యొక్క బిజినెస్‌ని హ్యాండిల్ చేస్తే నేచురల్‌గా నీ వైఫ్‌కి ప్రొటెక్షన్ అవసరం లేదు అని అంటూ ఉంటుంది. ఇంకేమో చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో హాన్ అలాగే లూసీ ఏమో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే హాన్‌కి చాలా కోల్డ్ అవుతుంది. అప్పుడే లూసీ అంటుంది, "బయట రెయిన్‌లో నేనే కదా
పనిష్మెంట్ తీసుకుని నీకెందుకు కాల్ చేసింది అని అడుగుతుంది. అసిస్టెంట్ అంటూ ఉంటాడు, ఓల్డ్ మ్యామ్ మీ పనిష్మెంట్ బదులు సార్కి పనిష్మెంట్ ఇచ్చింది. సో 3 hours తను మోకాళ్ళ మీద కూర్చున్నాడు అనగానే తను చాలా బాధపడుతూ ఉంటుంది. హస్బెండ్ నువ్వు నా కోసం ఇంత పెద్ద త్యాగం చేసావా అని అంటూ ఉంటుంది. లూసీనేమో వాళ్ళ సిస్టర్ మీట్ అవ్వడానికి వచ్చి అంటూ ఉంటుంది, సిస్టర్ నేను ఒకవేళ అబ్రాడ్ స్టడీకి వెళ్తే నువ్వు కూడా నాతో పాటు రావాలి అనగానే తనేమో హాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. లూసీ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి తన సిస్టర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. సో వాళ్ళ సిస్టర్ని ఎవరో తన క్లాస్మేట్స్ గట్టిగా కొట్టారని చెప్పి ఏడుస్తూ ఉంటే లూసీకి చాలా కోపం వస్తుంది. తను ఎవరైతే బుల్ చేశారో వాళ్ళు ఇమీడియట్గా కోపం తీర్చుకోవడానికి తన హోటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని కొడుతూ ఉంటుంది. అలాగే హాన్ దగ్గరికి వచ్చి నేను మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ మా సిస్టరే. మా సిస్టర్ యొక్క అబ్రాడ్ స్టడీస్కే నేను మనీ కోసం మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు మా సిస్టర్కి నీతో ఉన్న మనుషుల వల్ల ప్రాబ్లం అవుతుంది. సో నాకు ఈ మ్యారేజ్ అవసరం లేదు, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందామని డైవర్స్ పేపర్స్ ఇస్తుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నీ సిస్టర్ ఎలాగో నా సిస్టర్ కూడా అలాగే అని అంటూ ఉంటాడు. తనేమో వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హాన్ తన రూమ్కి వెళ్తాడు. లూసీ ఏమో తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటే హాన్ కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక్కడ అగ్రిమెంట్ తయారు చేసుకొని వచ్చాను, ప్లీజ్ ఇది ఒకసారి చెక్ చెయ్యు అని అంటాడు. తను అంటూ ఉంటుంది, చూస్తుంటే నువ్వు మొత్తం నీ ఆస్తి మొత్తం నాకే రాసిస్తున్నావు అనుకుంటా అనగానే ప్లీజ్ ఈ విషయంలో నేను చాలా సీరియస్ అని చెప్తూ ఉంటాడు. సో తను కూడా లాస్ట్కి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది డైవర్స్ ఇవ్వకుండా. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచేసరికి తన హ్యాండ్లో ఒక మంచి బ్రాస్లెట్ ఉంటుంది, కాస్ట్లీది. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హాన్ దగ్గరికి వెళ్ళగానే హాన్ అంటూ ఉంటాడు, నీకోటి నాకోటి 2 తీసుకున్నాను అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే గ్రాండ్మా తనని హోల్డ్ హౌస్కి పిలిచిందని హౌస్ కీపర్ చెప్తాడు. హాన్ అంటూ ఉంటాడు, నేను కూడా నీతో పాటు రావాలా అంటే ఏంటి బాస్, నువ్వు నా బాస్వి, నేను నీకు ఓవర్ టైం వర్క్ చెప్పాలనుకోవట్లేదు అనగానే ఏంటి బాసా, నేను హస్బెండ్ కాదా అనగానే అక్కడి నుంచి షైగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది. తను గ్రాండ్మా దగ్గరికి వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ ల్యాండ్ ఉంటుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది, ఓ ల్యాండ్తో మాట్లాడడానికేనా ఇదంతా చేసింది అని అనుకుంటుంది. అప్పుడే ల్యాన్ ఏమో తనతో అంటూ ఉంటుంది, నేను మీ సిస్టర్కి అబ్రాడ్లో సీట్ ఇప్పిస్తాను, అడ్మిషన్ ఇప్పిస్తాను, అలాగే నీకు 50 million ఇప్పిస్తాను, నువ్వు హాన్ని వదిలేసి వెళ్ళిపో అనగానే తన బ్రాస్లెట్ చూపించి, చూసావా ఇది నా హస్బెండ్ నాకు బ్రాస్లెట్ ఇచ్చాడు, ఇది గిఫ్ట్గా ఇచ్చాడు అండ్ దీని ప్రైస్ ఆల్మోస్ట్ 100 million పైనే ఉంటుంది, ఇంత మంచి హస్బెండ్ వదిలేసి నేను వెళ్తానా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ల్యాన్కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. హానేమో వర్క్ చేస్తూ ఆఫీస్లోనే పడుకుంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, నువ్వేంటి ఈరోజు హౌస్కి వెళ్ళలేదు, నిజంగా సిస్టర్ చెప్పినట్టు నువ్వు హెల్తీగా లేవా అనగానే తనేమో కోపంగా చూస్తాడు. సరే పోనీలే, నువ్వు సిస్టర్తో హౌస్కి వెళ్ళలేదు, అట్లీస్ట్ తనని డిన్నర్ కన్నా తీసుకెళ్ళు అని అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ నిజంగానే తనని ఫ్యామిలీ డిన్నర్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళు ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళగానే వాళ్ళ అంకుల్ ఆంటీ అంటారు, నీకు మ్యారేజ్ అయింది కదా, సో నువ్వు మీ డాడీ యొక్క బిజినెస్ చూసుకోవాలనగానే తను కూడా ఓకే అంటాడు. సరే ఇప్పుడు నా మ్యారేజ్ అయింది కాబట్టి నా వైఫ్కి మన ఫ్యామిలీ యొక్క హెయిర్ లూమ్ కావాలి అనగానే వాళ్ళ అంకుల్ ఆంటీ కూడా ఇవ్వడానికి ఓకే అంటారు. అప్పుడే లూసీ అనుకుంటుంది, ఓ గ్రాండ్మా ఇంత అర్జెంట్గా ఎందుకు మ్యారేజ్ చేసిందా అనుకున్నాను, ఈ హెయిర్ లూమ్ కోసమేనా అని అనుకుంటుంది. అప్పుడే లూసీ అంటుంది, ఓ హెయిర్ లూమ్ కోసమేనా మీ గ్రాండ్మా ఇంత ఫాస్ట్గా మ్యారేజ్ చేసింది అనగానే కానీ కొద్దా హెయిర్ లూమ్ అని హాన్ అంటాడు. ఎందుకు కావద్దు, నాకు కూడా కావాలి అని అంటుంది. అప్పుడే హాన్ ఏమో తనకున్న డస్ట్ని క్లీన్ చేస్తూ ఉంటాడు లిప్స్కి. అది చూసి హాన్ యొక్క కజిన్ ఏమో జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హౌస్ కీపర్ లూసీ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, నీకు హెయిర్ లూమ్ వచ్చింది కాబట్టి హాన్ యొక్క కజిన్ని ఇంప్రెస్ చేయాలి, సెడ్యూస్ చేయాలి అనగానే తనేమో నో చెప్తూ ఉంటుంది. ఒకవేళ అలా చేస్తే నన్ను హాన్ చంపేస్తాడు అంటే గ్రాండ్మా చెప్పింది, గ్రాండ్మా ఆర్డర్ వేసింది, వన్స్ ఈ పని కంప్లీట్ అయితే నీకు ఫ్రీడమ్ ఇస్తాంది అని చెప్తాడు. అలాగే ల్యాండ్ చాలా డేస్ నుంచి తన పొజిషన్ కోసం వెయిట్ చేస్తుంది. సో నువ్వు నీ పొజిషన్ని ఖాళీ చేసి తనకి ఇచ్చేయాలి అని హౌస్ కీపర్ తనకు చెప్తూ ఉంటాడు. తను కూడా సరే అంటుంది. హాన్ ఏమో రూమ్కి రాగానే తనేమో కిస్ చేస్తూ ఉంటుంది. నీకేమైంది అని అడుగుతాడు. ఏం లేదు అంటే హెయిర్ లూమ్ నువ్వు వెనక్కి తీసుకో అని అంటుంది. ఏంటి, అది నా వైఫ్ది, ఒకవేళ నీకు దాని మీద ఏమైనా ట్రబుల్ అనిపిస్తే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేసేయి అని అంటాడు. సో తను అడుగుతుంది, కంపెనీలో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, చాలా లాస్ అయిందంట అంటే అయింది, కానీ ఏం ప్రాబ్లం లేదు, నువ్వు దాని గురించి నా కజిన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్ని నీ హస్బెండ్ మీద వదిలేసి అనగానే తను అంటూ ఉంటుంది, నేనెప్పుడు దాన్ని పట్టించుకున్నానని అని పడుకుంటుంది.
నెక్స్ట్ సీన్‌లో లూసీ ఏమో తన కంపెనీకి రాగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, "ఏంటి మన కంపెనీ ఇంత లాసెస్‌కెళ్ళింది. ఇదంతా ల్యాండ్ ఫ్యామిలీనే చేసింది" అనగానే, "సో, నువ్వు అట్‌లీస్ట్ నీ హస్బెండ్‌కి కాల్ చేసి హెల్ప్ అడుగు" అని అంటుంది. సో, తనేమో తన హస్బెండ్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ హాన్ యొక్క ఫోన్ అన్‌రీచబుల్ వస్తుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, "వదిలేసేయి. మన ప్రాబ్లమ్‌ని మనమే సాల్వ్ చేసుకుందాం" అని అంటుంది. సో, తనేమో బార్‌కి వెళ్ళి ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న హాన్ యొక్క కజిన్ వస్తాడు. తను అంటూ ఉంటాడు, "నేనిక్కడే మీటింగ్ ఉండే వచ్చాను. అలాగే నేనిక్కడికి వర్క్ ఉండి వచ్చాను. నిన్ను చూడగానే ఇక్కడికొచ్చాను. నువ్వెందుకు ఇంతగా డ్రింక్ చేస్తున్నావు? నీ కంపెనీ లాస్ అయిందనా?" అని అంటూ ఉంటాడు. అప్పుడే తనంటుంది, "కంపెనీ లాస్ అయినందుకు కాదు. నేను హాన్‌ని చాలా ఇష్టపడుతున్నాను. నా ప్లేస్‌లో వేరే అమ్మాయిని నేను అస్సలు ఊహించలేను. కానీ హాన్ మాత్రం తన ఫస్ట్ లవ్‌నే ఇష్టపడుతున్నాడు. నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదు" అని చెప్తూ ఉంటుంది. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది అనగానే, "సరే నువ్వు ఫుల్‌గా డ్రింక్ చేసావు కదా! నేను నిన్ను హౌస్‌కి తీసుకెళ్తా పదా" అని పట్టుకోబోతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ ఏమో హాన్ యొక్క కజిన్‌ని చూడకుండా, "ఎవరు నువ్వు? తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఏం చేస్తున్నావు?" అని అంటూ ఉంటుంది. సో, సడెన్‌గా హాన్ యొక్క కజిన్‌ని చూసి, "సారీ నువ్వా?" అని అంటూ ఉంటే, "సరే మీ ఫ్రెండ్ వచ్చింది కదా! నేను వెళ్తున్నాను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తను అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్, "నువ్వేంటి హాన్ యొక్క కజిన్‌తో అంత బాగా మాట్లాడుతున్నావంటే, గ్రాండ్‌మా నాకిదే వర్క్ ఇచ్చింది. ఒకసారి కంప్లీట్ అయితే నాకు ఫ్రీడమ్ ఇస్తా అన్నది" అని చెప్తుంది. లూసీ దగ్గరికి హాన్ యొక్క ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటాడు, "సారీ సిస్టర్, ఇలా నా వల్లనే హాన్ యొక్క ఫోన్ ఖరాబ్ అయింది" అని చెప్తాడు. హాన్ ఏమో తను స్వయంగా సారీ చెప్పడానికి వస్తాడు. తనకి సారీ చెప్పి తన ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి తీసుకొని వెళ్తాడు. సో, వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనకి హ్యాండ్ షేక్ ఇవ్వబోతూ ఉంటే, హాన్ ఏమో, "నా వైఫ్‌ని ఎవరు టచ్ చేయొద్దు" అని అంటాడు. అలాగే హాన్ వాష్‌రూమ్‌కెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, "నువ్వెప్పుడు నా ఫ్రెండ్‌కి డైవర్స్ ఇస్తావు? తనకి తన ఫస్ట్ లవ్ అంటేనే ఇష్టం. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ జరగబోతుంది. నువ్వు మధ్యలో నుంచి వెళ్ళిపో" అనగానే లూసీ అంటూ ఉంటుంది, "ఏంటి నువ్వు కూడా ఒక పర్సన్‌వా తన లైఫ్‌లో నుంచి వెళ్ళగొట్టడానికి" అని అంటూ ఉంటుంది. అప్పుడే, "సరే నేను వెళ్ళడానికి నువ్వు మనీ ఆఫర్ చేయాల్సిందే నాకు" అనగానే, "నీకెంత మనీ కావాలి" అని తను అడుగుతాడు. సో, దాని బ్రాస్లెట్ చూపించి, "ఇది 100,000,000 అట్‌లీస్ట్ ఒక 200,000,000 ఇవ్వాలి" అనగానే తనేమో నో చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి, "ఏం జరిగింది? ఇంత సీరియస్‌గా ఎందుకున్నావు?" అనగానే, "ఏం లేదు, నీ ఫ్రెండ్ ఎంత పిసినారి" అని జోక్స్ ఏస్తూ నవ్వుతూ ఉంటుంది. అలాగే తనకి కిస్ ఇచ్చి, "నేను వాష్‌రూమ్‌కెళ్తున్నా" అని వాష్‌రూమ్‌కి వెళ్తుంది. వాష్‌రూమ్‌లో ఏమో బ్రాస్లెట్ తెంపేసి తీసుకొనొస్తుంది. "ఏమైంది? నువ్వు మళ్ళీ ఎందుకింత కోపంగా ఉన్నావు?" అని తన హ్యాండ్‌కున్న బ్రాస్లెట్ చూస్తాడు. "ఏంటి బ్రాస్లెట్ లేదు" అనగానే, "తెగిపోయింది" అని అక్కడ పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. సో, హాన్‌కి చాలా కోపమొస్తుంది. "నువ్వు నా వైఫ్‌తో ఏం మాట్లాడావని" తనని చాలా కొట్టి వెళ్ళబోతూ ఉంటాడు. తనంటాడు, "నేను కార్ కూడా తీసుకురాలేదు. ప్లీజ్ నన్ను డ్రాప్ చెయ్యి. అండ్ నీ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. నువ్వు నీ ఫస్ట్ లవ్‌ని మాత్రమే ఇష్టపడుతున్నావని. నేను కూడా సిస్టర్ ఇలాగ అదే చెప్పాను. అంతకు మించి ఇంకేం లేదు" అని అంటూ ఉంటాడు. అయినా కానీ హాన్ ఏమో అక్కడి నుంచి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తాడు. అలాగే తన కోసం మళ్ళీ బ్రాస్లెట్ తీసుకొని రాగానే తను అంటూ ఉంటుంది, "నాకు ఈ బ్రాస్లెట్ ఏం అవసరం లేదు. నీ ఫ్రెండ్ ఏమన్నాడో తెలుసా? నేను గోల్డ్ డిగ్గర్ అన్నాడు" అనగానే, "సరే నువ్వు రేపు నాతో పాటు పార్టీకి రా. అక్కడ ల్యాండ్‌కి నీకు మధ్య చెప్పాల్సిన మ్యాటర్స్ చాలా ఉన్నాయి" అనగానే తనేమో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తను జెలస్‌గా ఫీల్ అవుతుందని స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడేమో ల్యాండ్ గ్రాండ్‌మాని మీట్ అవుతుంది. అలాగే ల్యాండ్ అంటుంది, "గ్రాండ్‌మా, నా లెగ్ బాగా అవ్వగానే నన్ను హాన్‌కిచ్చి మ్యారేజ్ చేస్తానన్నావు కదా! తొందరగా లూసీతో డైవర్స్ ఇప్పియ్యు" అని అంటుంది. గ్రాండ్‌మా ఏమో ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. కానీ గ్రాండ్‌మా ఏమో హౌస్ కీపర్‌కి చెప్తూ ఉంటుంది, "ఫస్ట్ తిను జోని ఇష్టపడింది. జోని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంది. హాన్ ఏమో పెద్ద సీఈఓ అవ్వగానే మళ్ళీ హాన్ వెనకాల పడుతుంది. వావ్! తినెంత హుషారమ్మాయి. ఇప్పుడు దీని ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ మనకు అవసరం లేదు. మనం కూడా చాలా పవర్‌ఫుల్ అయ్యాం కదా" అని హౌస్ కీపర్‌కి చెప్తూ ఉంటుంది. ల్యాన్ ఏమో వెళ్తూ, "అయినా గ్రాండ్‌మా ఏంటి ఇంత ఈజీగా ఒప్పుకుంది" అని అనుకుంటుంది. అప్పుడే జో ఏమో అదంతా విన్నాడు కాబట్టి జో వచ్చి అంటూ ఉంటాడు, "ఏంటి ఫస్ట్ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడేమో మళ్ళీ హాన్ అంటున్నావంటే నాకు తెలుసు నీకు లూసీ అంటే ఇష్టమని. సో, నీకు కూడా ఇది బెటరే కదా" అని అంటూ ఉంటుంది. సో, తను అంటూ ఉంటాడు, "లూసీ అంటే నాకు ఇష్టమే. ఒకవేళ నువ్వు దాని మీద ఎలాంటి అటాక్ చేయాలని చూసినా నేను ఊరుకోను" అని జో ల్యాన్‌కి వార్నింగ్ ఇస్తాడు. పార్టీకి రాగానే పార్టీలో ఏమో లూసీని ఒక అబ్బాయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తనని నాతో రా అని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి తనని కొట్టి, "నీతో ఎవరు చేపిచ్చారు" అనగానే ల్యాన్ నేమ్ చెప్తాడు. సో, తను అంటూ ఉంటాడు, "చూసావా నువ్వేం చేసావు? లూసీ ఎప్పుడు నా మీద ఎందుకు కోపంగా ఉందో నాకు బాగా అర్థమైంది. నా ఫస్ట్ లవ్ నువ్వే అని చెప్పావా? అందరికీ రాంగ్ రూమర్స్ స్ప్రెడ్ చేసావు కదా" అని అంటూ ఉంటే వాళ్ళ సిస్టర్ అంటుంది, "అన్నయ్య నీ ఫస్ట్ లవ్ ల్యానే కదా" అంటే, "లేదు నా ఫస్ట్ లవ్ ల్యాన్ కాదు. మీరందరూ రాంగ్‌గా అర్థం చేసుకున్నారు" అనగానే, "నేను నీ ప్రాణాలు కాపాడేటప్పుడే కదా
తన లెగ్స్ పోయాయి అనగానే జో వచ్చి అంటూ ఉంటాడు, దాంట్లో హాన్ యొక్క ప్రాబ్లం ఏం లేదు, తనంతట తాను లెగ్స్ పోగొట్టుకుంది అని చెప్తూ ఉంటాడు. లూసీ అనుకుంటుంది, అంటే నేను ఇన్ని డేస్ నుంచి హాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా, పాపం నేను వల్లనే ఇదంతా జరిగింది కావచ్చు, తనే లానే ఫస్ట్ లవ్ కావచ్చు అని ఎప్పుడు తన మీద సీరియస్ అయ్యేదాన్ని, ఇదంతా నా మిస్అండర్స్టాండింగ్ అని అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ లాన్ని ఏంటి ఈ అమ్మాయి ఇంత దారుణంగా బిహేవ్ చేసిందా అని అనుకుంటూ ఉంటారు. సిస్టర్ ఏమో నేను ఇదంతా రాంగ్గా అర్థం చేసుకున్నాను, నేను ఇన్ని డేస్ నుంచి తనని ఇంతగా నమ్మాను అని అనుకుంటుంది. హానేమో తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు ల్యాండ్ దగ్గరికి. జో వచ్చి కచ్చిపోగానే సో తనేమో ఏంటి ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావా అని అంటుంది. హాన్ అంటూ ఉంటాడు, చూసావా ఇన్ని డేస్ నుంచి నువ్వు నా ఫస్ట్ లవ్ ఉందని అర్థం చేసుకున్నావు, ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు కాదంటే అవసరం లేదు, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది, తెలుసా ఇదంతా జరిగింది అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఇప్పుడు హాన్కి ఫస్ట్ లవే లేదు కదా, సో నువ్వు అతనికి డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే, లేదు డైవర్స్ ఇస్తేనే నాకు ఫ్రీడమ్ వస్తుంది అని చెప్తుంది. సో తనేమో డైవర్స్ ఇవ్వడానికి గట్టిగా కూర్చునేసరికి హాన్ కూడా ఒప్పుకుంటాడు. సో హాన్ ఏమో తనకి రివర్స్లో చాలా ప్రాపర్టీ ఇస్తాడు. తను అంటుంది, ఈ ప్రాపర్టీ అంతా ఎందుకు అంటే, లేదు నువ్వు తీసుకోవాల్సిందే, అలా అయితేనే నేను డైవర్స్ ఇస్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరూ డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసి డైవర్స్ తీసుకుంటారు. కొన్ని డేస్ తర్వాత హాన్ యొక్క గ్రాండ్ మా కూడా హెల్త్ బాగాలేక చనిపోతుంది. లూసీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డైవర్స్ అయ్యాక, ఎందుకంటే తనకి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. సో హాన్ అంటాడు, ఏంటి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అనగానే హా అని తను ఒక సిటీకి వెళ్తుంది ఉండడానికి. అదే సిటీకి హాన్ కూడా వచ్చి తనతో పాటు రెస్టారెంట్లో ఫుడ్ తింటూ ఉంటాడు. అప్పుడే తనకి మెసేజ్ వస్తుంది. సో తను ఇమ్మీడియట్గా జో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది, ఇన్ని డేస్ నుంచి తన ఫ్యామిలీని చంపింది ఎవరో కాదు జో వాళ్ళ మమ్మీని అని, అలాగే వాళ్ళ మొత్తం పేరెంట్స్ ఆస్తిని తనే అనుభవిస్తుందని. జో వాళ్ళ మమ్మీ తనను కూడా చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే హాన్ వచ్చి తనని సేవ్ చేసి జో వాళ్ళ మమ్మీని నెట్టేస్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో అక్కడే కింద పడిపోయి చనిపోతుంది. జో వచ్చి తనని పట్టుకుంటాడు. సో హాన్కేమో దెబ్బ తగలగానే లూసీ చాలా బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళు రూమ్కి వచ్చాక హాన్ తన దగ్గరికి వచ్చి, నేను అంత ఈజీగా వదిలిపెట్టను, నిజం చెప్పు నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అలాగే నువ్వు నన్ను మళ్ళీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు అనగానే తను అంటుంది, నీ హ్యాండ్ యొక్క దెబ్బని క్లియర్ అయినప్పుడు అనగానే తన హ్యాండ్కున్న బ్యాండేజ్ తీసేసి తన కిస్ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.